అందరికీ నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు గగన్. నేను యోగా టీచర్ని. మనం ఈరోజు కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య ఉన్నవారికి యోగా గురించి, యోగా ద్వారా ఎలా నివారణ చేసుకోవచ్చో తెలుసుకుందాము. సో కాన్స్టిపేషన్ అందరికీ ఇప్పుడు భారతదేశంలో చాలా తెలుస్తున్న సమస్య. ముందు ఏమో అటువంటి సమస్యల గురించి మనం విన్నది కాదు, చేసింది కాదు. ఆహార నియమాలు కావచ్చు, నడవడిక కావచ్చు, శ్రమ కావచ్చు. కానీ ఇప్పుడున్న జీవన విధానాల్లో ఆహార నియమాలు, శ్రమ, సమయాలు అన్నీ మారిపోయాయి. కాబట్టి కాలానుగుణంగా మనకి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. దాని గురించి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆసనాలు చేయాలి, ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి అని మనం ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, అజీర్ణం ఎందుకు వస్తుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా ఆహార నియమాలు, మనం చేసే శ్రమ, మనం పడుకునే సమయాలు, మనం తీసుకునే నీటి శాతం, ఇవన్నీ కూడా దీనిపైన ప్రభావం చూపిస్తుందండి. సో ముందుగా మీరు సమయానుకూలంగా ఆహారం తీసుకున్నట్లయితే, అది కూడా వీలైతే మీకు శాకాహారం తీసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే 7 నుంచి 8 మధ్యలో మీ అల్పాహారాన్ని ముగించుకొని, మధ్యాహ్నం 1 నుంచి 1:30 వరకు మీ భోజనాన్ని ముగించుకొని, సాయంత్రం 7 లోపల మీరు డిన్నర్ని ఫినిష్ చేసుకోగలిగితే కనుక ఈ సమయాన్ని పాటిస్తే దానికి తగ్గట్టుగా మీ శరీరానికి అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మనం కాన్స్టిపేషన్కి సంబంధించిన ఆసనాలని తెలుసుకుందామండి. ముందుగా మీరు వీలైనన్ని కంఫర్టబుల్ పోస్చర్ని తీసుకోండి. అంటే మీకు ఎలా కూర్చోగలిగితే, మీరు కింద అయితే కింద, చైర్ మీద అయితే చైర్ మీద, లేదు మీకు ఇంకా ఇబ్బంది ఉందంటే బెడ్ మీద అంటే బెడ్ మీద కూర్చోండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో, మీకు ఏది ప్రశాంతంగా కూర్చోగలుగుతారో అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత నేనైతే ఇప్పుడు వజ్రాసనంలో కూర్చుంటున్నాను. సో ఇలా 2 కాళ్ళు వెనక్కి తీసుకొని మెల్లిగా మోకాళ్ళ పైన కూర్చొని, ఇది వజ్రాసన అండి. తిన్న తర్వాత తీసుకునే ఏకైక ఆసనం వజ్రాసన. ఇలాంటప్పుడు మనకేం జరుగుతుందంటే రక్త ప్రసరణ అంతా కూడా పొట్టపైనే ఉంటుందండి. పొట్టపైన రక్త ప్రసరణ ఉండడం వల్ల అగ్నిక్రియ, అంటే ఏదైతే మనం తిన్న ఆహారము లోపల డైజెస్ట్ అవ్వడానికి, అరగడానికి ఏదైతే అగ్ని కావాలో, ఫైర్ కావాలో, దానికి చక్కగా ఉపయోగపడడానికి చాలా చక్కని ఆసనం వజ్రాసన అండి. వీలైతే ఇలా కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. లేదు మేము కూర్చోలేకపోతున్నాము, మాకు ఇబ్బంది ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అన్నప్పుడు మీరు మీ మోకాళ్ళ కింద లేదా కాళ్ళ కింద ఒక దిండుని అమర్చుకోవాలి, పాదాల కింద ఒక దిండుని అమర్చుకోవాలి. ఇంకా లేదు నాకు వీలవ్వట్లేదు అనుకుంటే ఇంకేదైనా ఎత్తు ఉన్న స్థానంలో కూర్చొని మీరు కూడా ఇది చేసుకోవచ్చు. కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చండి. అయితే ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, అంటే హార్ట్ బీట్ కావచ్చు, లేకపోతే బీపీ షుగర్ కావచ్చు, ఇవన్నీ నార్మల్గా ఉన్న వ్యక్తికి మాత్రమే నేను ఈ ఆసనం గురించి చెప్తున్నానండి. ఇప్పుడు మనం చేసేది మండుకాసన. 2 చేతుల్ని, బొటన వేలుని ఇలా మడిచి, మిగతా అన్ని వేలల్ని ఇలా మడిచిన తర్వాత పిడికిలిలా చేసుకొని 2 చేతులని మీ నాభి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా శ్వాస తీసుకొని మెల్లిమెల్లిగా శ్వాస వదిలేస్తూ మెల్లిగా ముందుకు రావాలి. మీకు ఎంత వీలైతే అంత ముందుకు వస్తూ ఉండాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మనము వీలైతే శ్వాసని కాసేపు ఆపాలి. ఇక్కడ శరీరాన్ని మీరు ఆసనం చేస్తున్న ద్వారా కలుగుతున్న ప్రెజర్ని గమనిస్తూ ఉండాలి. మీకు ఎన్ని సెకండ్లు వీలైతే అన్ని సెకండ్లు మాత్రమే శ్వాసని ఆపాలి. మీకు శ్వాస ఆపిన తర్వాత ఇబ్బందిగా ఉంది అనుకుంటే మెల్లిగా పైకి వస్తూ, పూర్తిగా పైకి వచ్చిన తర్వాతే శ్వాస తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తికి మాత్రమే అండి. పొట్టకు సంబంధించిన ప్రాబ్లంలు ఉన్నా కానీ, మీకు బీపీ ప్రాబ్లంలు ఉన్నా కానీ మీరు ఈ ఆసనం చేయకూడదండి. వాళ్ళకు వేరే విధంగా ఆసనాలు ఉంటాయి. మనం ఇది మండుకాసన ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ మనము వేరే ఆసనం వక్రాసనకి వెళ్దామండి. దాని గురించి మనం లెగ్స్ని ఇలా ఫ్రీ చేసేసి 2 లెగ్స్ని మనం ప్రశాంతంగా వదిలేసిన తర్వాత 2 కాళ్ళని ఇలా కలిపేస్తాము.
కలిపిన తర్వాత కుడి కాలుని ఇలా లోపలికి తీసుకొని ఎడమ కాలి పైనుంచి మనం ఇలా తీసుకుంటాము, క్రాస్ చేస్తాము. తీసుకున్న తర్వాత కుడి కాలు తీసుకుంటే కనుక మనం ఎడమ చేయిని తీసుకోవాలి, ఎడమ కాలు తీసుకుంటే కనుక కుడి చేయిని తీసుకోవాలి. ఇలా మెల్లిగా హ్యాండ్ చేయిని తీసుకొని నడుముని పొట్టని మెల్లిగా తిప్పుతూ శ్వాస వదిలేస్తూ వెనక్కి చూస్తూ శరీరాన్ని శ్వాసని గమనిస్తూ ఆసనం ద్వారా మీ శరీరంలో కలుగుతున్న ప్రెజర్ని గమనిస్తూ ఉండాలి. వక్రాసన చేయగలిగిన వాళ్ళు కింద కూర్చొని చేయొచ్చు, చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు, బెడ్ పైన కూడా కూర్చొని చేయొచ్చు. మీకు ఇవన్నీ వీలైతే అన్ని సెకండ్లు మీరు ఈ ఆసనంలో ముఖ్యంగా సాధారణ శ్వాసలో ఉంచి శరీరాన్ని ఆసనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే మీకు అక్కడ ప్రభావం చాలా చక్కగా తొందరగా కలుగుతుందండి. మెల్లిగా తలని శరీరాన్ని యథావిధిగా రిలాక్స్ చేయాలి. మళ్ళీ ఇంకో కాలుతో ఇంకోవైపు చేయాలి. ఇంకో కాలుని ఎడమ కాలుని కుడివైపు నుంచి మనం క్రాస్ చేసాము. కుడి చేతిని పైకి తీసుకొని మెల్లిగా ఎడమ మోకాలు పైనుంచి తీసుకొని వెనక్కి చూస్తూ ఉన్నాము. సాధారణ శ్వాసని ఉంచుతూ ఆసనాన్ని గమనిస్తూ ఉండాలి. మళ్ళీ మెల్లిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా మధ్యలోకి రావాలి. మొదటిది మనం మండుకాసన తెలుసుకున్నాము, రెండవది వక్రాసన తెలుసుకున్నాము. చివరిగా మనం ప్రాణాయామ గురించి తెలుసుకున్నాము. సో ఆసనాలు మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రాణాయామ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందండి. దీనికి మనం నాడీ శోధన ప్రాణాయామం కావచ్చు, సూర్యభేది ప్రాణాయామం కావచ్చు, చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆరోగ్యకరమైన వ్యక్తులైతే కపాలభాతి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు నాడీ శోధన ఎలా చేస్తామో తెలుసుకుందామండి. ముందుగా ఎడమ చేయిని బొటన వేలు చూపుడు వేలును కలిపేసి చిన్ముద్ర పెట్టేసిన తర్వాత కుడి చేయిని బొటన వేలుని చూపుడు వేలుని మళ్ళీ చేసి ఇలా విశ్వముద్ర పెట్టిన తర్వాత ముందుగా ఎడమ నుంచి శ్వాస తీసుకోవాలి. వీలైతే 4 సెకండ్లు శ్వాసని బంధించాలి. కుడి నుంచి శ్వాసను వదిలేసేయాలి. మెల్లిగా కుడి నుంచి శ్వాస తీసుకోవాలి. వీలైతే 4 సెకండ్లు శ్వాసను బంధించాలి. మెల్లిగా ఎడమ నుంచి వదిలేసేయాలి. ఇలా మీరు ఎడమ నుంచి తీసుకోవాలి, 4 సెకండ్లు బంధించాలి, కుడి నుంచి వదిలేసేయాలి. కుడి నుంచి తీసుకోవాలి, 4 సెకండ్లు బంధించాలి, ఎడమ నుంచి వదిలేసేయాలి. వీలైనంతగా ఎక్కువగా శ్వాస పైన ధ్యాస ఉంచేసి మీకు వీలైతేనే శ్వాసని బంధించాలి, లేదు అంటే ఎడమ నుంచి తీసుకోవాలి, కుడి నుంచి వదిలేసేయాలి, కుడి నుంచి తీసుకోవాలి, ఎడమ నుంచి వదిలేసేయాలి. దీన్ని మనం నాడీ శోధన ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ అని అంటాము. రెండవది కపాలభాతి. ఆరోగ్యపరమైన వ్యక్తులు మాత్రమే ఇది ప్రాణాయామాన్ని చేసుకోవాలండి. ముందుగా మనం శ్వాస చక్కగా తీసుకొని శ్వాస వదిలేసిన తర్వాత శ్వాస తిరుగుతూనే ఉంటుంది, కానీ మన ధ్యాస శ్వాస వదిలేసే దానిపైన ఉండాలండి. పొట్టని లోపలికి బయటకి, లోపలికి బయటకి. మీరు ఒక బెలూన్ ఎలా అయితే ఉంటుందో అలా బెలూన్ని మనం ముందుకు వెనక్కి ఎలా అయితే మనం చేస్తూ ఉంటామో అదే విధంగా కూడా కపాలభాతిని చేస్తూ ఉంటామండి. చక్కగా వెన్నుముక నిటారుగా ఉంచేసి 2 చేతుల్ని చిన్ముద్రలో బొటన వేలుని చూపుడు వేలుని కలిపేసి ముందుగా మనం చక్కగా నడుముని నిటారుగా ఉంచేసిన తర్వాత కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ పొట్టని వెనక్కి నెడుతూ ఉండాలి.
ఈ విధంగా మీరు కపాలభాతి చేస్తున్నట్లయితే కనుక మీకు ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య కూడా చాలా చక్కగా నివారణ అవుతుందండి. యోగా, ఆసనాలు, ప్రాణాయామాలే కాకుండా మీరు ఆహార నియమాలు పాటిస్తూ సమయానుకూలంగా నిద్ర, నీళ్ళు, ఆహారం పాటిస్తున్నట్లయితే మీకున్న సమస్య అతి తొందరలో నివారణ అవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మ్యాక్స్ టీవీ ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. యోగా ద్వారా మనకున్న సమస్యలు తగ్గించుకోవడం చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.